మనం వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వడం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన 3వ వంతు మనం కల్పించలేదు. సీట్లలో 3వ వంతు ఇవ్వము, బూతుల్లో మటుకు 200 వంతులు మహిళలకే ఇస్తాం. మనం ఏమి న్యాయం అండి ఇది? సామాజిక న్యాయం ఇది. సరే ఏంటి ఢిల్లీలో ఏపీ పంచాయతీ ఏంటి? అదే ఇది సెకండ్ పార్ట్. నిజానికి వైఎస్ఆర్సీపీ, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్న బొత్స సత్యనారాయణ గారు శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి, ఆయన కీలకమైన ప్రకటన చేశాడు. జగన్ హెలికాప్టర్ భద్రత దాని విషయం మీద మేము ఢిల్లీలో అమిత్ షా దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాము అని. పొద్దున్నే చెప్తున్నాను కదా, లావు కృష్ణదేవరాయ లేఖ రాయటం వెనుక కూడా ఈ ఉద్దేశం ఉంది. తెలుగుదేశం పార్టీ అంశాన్ని ముందుగానే ఢిల్లీ నోటీసులో పెట్టాలి, లేకపోతే వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏదో జరుగుతుందని వాళ్ళు హడావుడి చేస్తారని వాళ్ళు సిద్ధమైపోయి పిట్టపోరు పెళ్ళి తీర్చినట్టుగా ఇద్దరు తీసుకెళ్ళి జుట్లు వాళ్ళ చేతిలో పెడుతున్నారు. అది బొత్స ప్రకటన చేశారు కాబట్టి అఫీషియల్. వైసీపీ వాళ్ళు ఇంకా కొద్దిమంది ప్రతినిధి బృందంగా వెళ్ళి, గతంలో అయితే విజయసాయిరెడ్డి ఇట్లాంటివి చేస్తుండేవాళ్ళు, ఇప్పటికి ఆయన మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు సాయిరెడ్డి లేడు కాబట్టి మిథున్ రెడ్డి ఆ మిగిలిన నాయకులు అక్కడికి వెళ్ళి దీన్ని కేంద్రంలో ఢిల్లీలో దీన్ని ఒక జగన్ భద్రత అన్నది జాతీయ చర్చ చేయాలి అనే ఒక దృష్టి వాళ్ళకు ఉన్నట్టుంది. గతంలో తెలుగుదేశం కూడా చంద్రబాబు భద్రత అవి కొన్నిసార్లు జరగడం మనం చూసాం. వీళ్ళు ఇంకొంచెం పెద్ద స్థాయిలో. ఇక్కడ అదనంగా మనం గమనించాల్సింది ఏంటంటే, వైసీపీలో సజ్జల కనపడలేదు, విజయసాయి కనపడలేదు, లేకపోతే ఇంకొకరని ఇలాంటి చర్చ మనం చేస్తున్నాం కదా. అచ్చంగా ఈ కాస్త దూకుడుగా ఉండేవాళ్లే ముందుకు వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, రోజు అక్కడ చర్చలు కానీ, ఆయన రేపు జిల్లా పర్యటనలు కానీ, అంశాలు ముందుకు తెస్తున్నది కానీ, ఇప్పుడు ఉదాహరణకు ఈ ఎపిసోడ్లో మనం కూడా ఇలా వ్యవహరించుంటే బాగుండేదని అనుకునే బదులు ఇలా వ్యవహరించిన దాని మీద దాడి చేస్తే మళ్ళీ ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ఇప్పుడు గుడ్ విల్ ఎప్పుడైనా సుహృద్భావం తెచ్చుకోగలిగినప్పుడు రాజకీయ పార్టీలు పాలకులు సుహృద్భావం తెచ్చుకోవాలి. దాని బదులు దాన్ని కూడా మళ్ళీ ప్రతికూలంగా మార్చుకోవడం, ఈ దూకుడు కనండి, లేకపోతే ఈ ధోరణి కనండి వైసీపీ యొక్క ప్రజెంట్ స్టేట్ ఆఫ్ థింగ్స్. అంటే జగన్ చుట్టూ ఇదివరకు ఒక కోటరీ ఉంది, వాళ్ళు చెప్పినట్టే నడిచింది అని అనేక మంది అన్నారు. కానీ ఇప్పుడు చుట్టూ చేరిన వాళ్ళు ఎక్కువ మంది రాజకీయ అనుభవం లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రెండో, జగన్ మెప్పు కోసం ఆయన ఎలా అయినా మేము గట్టిగా ఉన్నామంటే బాగుంటుంది అనిపించుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంకా మూడోదేమో జిల్లాల్లో కాస్త పదవులు ఎదురు. దీనివల్ల ఏమైందంటే వైసీపీ యొక్క అంతర్గత వాతావరణం మారింది, ఒక మిస్ మ్యాచ్ ఏర్పడింది. ప్రజల్లో స్పందన, ఆయన వెళ్తే జనం రావటము, కార్యకర్తలు, ఇదొకటి. కానీ విధానాలు ఎలా ఉండాలి, పార్టీ ఎలా వెళ్ళాలి అని ఆలోచించేటటువంటి ఆ టీము, కోర్ గ్రూప్ అంటారే, ఆ కోర్ గ్రూప్ కాస్త మారిపోవడంతో ఆయన కూడా ఇప్పుడు ఈ సమయంలో ఇలా ఉండడమే అనుకోవడంతో నిజానికి అనుకూల అంశాలను కూడా ప్రతికూలంగా మార్చుకునే ఒక పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ సమస్యలనండి, గ్యారంటీలు, అది సూపర్ 6 లాంటివి అనండి, లేకపోతే ఇంకో సమస్యలు అనండి, ఇప్పుడు ఈ బూతులు అనండి, ఏ విషయమైనా సరే పాజిటివ్ టు నెగిటివ్, అనుకూలత నుంచి ప్రతికూలతకు మార్చుకునే లాంటి ఒక వలయం ఏర్పడిందేమో అనే ఆ పార్టీ వాళ్ళే భావిస్తున్న ఒక పరిస్థితి. ఇంకా ఏదన్నా అంటే నిన్ననే అది కూడా మొదలుపెట్టారు. ఏది సర్వే చేయించాడు చంద్రబాబు, ఈ సర్వేలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని తేలింది. 75 మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీ ఏర్పడింది. అంటే ఎన్నికలే ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు, అప్పుడే మనం సర్వేలు మళ్ళీ మేమే ఆయన కన్ను మూస్తే వస్తాము, ఒక ఏడాది అయిపోయింది అన్నట్టే ఇప్పుడు దాదాపు వచ్చినట్టే ఒక సర్వే ఎక్కడో దొరికింది, అదే అని వాళ్ళు సోషల్ మీడియాలో అంతా సర్క్యులేట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళకి ఏం ఉపయోగపడేవి కాదండి. నిజంగా ప్రతిపక్ష పాత్రలో ఉన్న జగన్ రాజ్యాంగ హోదా పక్కన పెట్టండి, జనంలోకి వెళ్ళి కలిసి సమస్యలు తెలుసుకుంటే చాలా మంచిదే. కానీ అంతా అయిపోయింది అన్న స్థాయిలో ప్రతిదీ ఎదురుదాడి, విచక్షణ, అంటే ముందు వెనక అనేది లేకుండా అదే హెల్ప్ చేస్తుందనేది లేదు. ఈ చాలా సమస్యలు అక్కడే వస్తున్నాయి. సానుభూతి పొందాల్సిన చోట కూడా సవాళ్ళు చేయడం వల్ల ఏమవుతుంది? అవును, ఇప్పుడు సానుభూతి పర్వంలో ఉండేవాళ్ళు వాళ్ళు. చంద్రబాబు నాయుడు అప్పుడు దుర్భాషల మీద ఆయన పొందిన సానుభూతి, తర్వాత పొందిన ఫలితం ఏంటి? అవును, ఇప్పుడు సానుభూతి పర్వంలో శైలు కొట్టడం వల్ల, లేదా తొడలు కొట్టడం వల్ల ఒక మాధవో లేదా అంబటి రాంబాబు మాటలు ఇవి తెస్తున్న ఫలితం ఏంటి? వాళ్ళే బేరీ చేసి చూసుకోవాలి. ఇంక దీనికి ఏం పెద్ద
రాజకీయ పాండిత్యం అవసరం లేదు. సార్ ఏంటి ఏపీ సర్కార్ జాబితాలో వాళ్ళు